హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా ఇవాళ ఈ ఆకనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుముల నోయంగా మెడల నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నా కన్ను. మరి కథ మొదలు పెడతాను నా తల్లి. మరి కథ పేరు అవ్వాల శ్రీవల్లి ఒక్క కథనైనా దేవుడు లోకాల జంగమయ్య కలకల కలకల గంట కొట్టుకుంటా ఆలోక పట్నం విడిచిపెట్టి మూలోక పట్నం వచ్చిండు. నందిని మాయం చేసిండు. విడిది 70 ఏళ్ల పండు ముసలైన అవతారం ఎత్తిండు. బ్రాహ్మణి అవతారం మీద ఓ చేత గంట పట్టుకుండు, ఓ చేత శంకు పట్టుకొని ఎడమ సంకలేసిండు. ఎన్ను బట్ట జోడలు కుడి సంకలేసిండు. పౌరు బట్ట జోలరు రా పాడబట్ట గుళ్ళలో బయటికి నేను వెళ్ళిపోతానా. లోకాల సంగమయ్య గురుబోధ పాటలు పాడుకుంటా అరే కారన్న పడమిలోన కాకి ఉన్నదిరా నరుడా కాకి ఉన్నదిరా కాకి గంటలా కైలేసాం అగబడుతున్నదిరా నరుడా కనబడుతున్నదిరా. అగో కారన్న పడమిలోన కాకి ఉన్నదిరా నరుడా కాకి ఉన్నదిరా అల్లుడికి ఇచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యా తిరిగి చేతుకురాదయ్యా. ఎండుకొండ దేవుడు లోకాల జంగమయ్య గలగల గంట కొట్టుకుంటా గురుబోధ పాటలు పాడుకుంటా ఆ పాడుబడ్డ శివసేముని గుళ్ళబేటికి వచ్చిండు. అమ్మ భవతి భిషాందే అనుకుంటా భగవంతుడు ఆ రిక్కల శూలం సక్కని జంగమయ్య గుడి ముంగడికి వచ్చిండు. గలగల గంట కొట్టుకుంటా గురుబోధ పాటలు పాడుకుంటా అరే గురుని నమ్మ వాళ్ళరా 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 గురు సేవరి అయ్యా వాళ్ళరా నరుణ్ణి నమ్మారాదురా నరుణ్ణి నమ్మారాదురా నరుణ్ణి నమ్మారాదురా నరకాల చందారాదురా. దేవుడున్నాడెందునా దేహమందు చూడుమా దేవుడున్నాడెందుమా దేహమందు చూడుమా.
కట్టుకుంటా చెప్పండి రా. ఓ పాడుబడ శివదేవుడు గుండు కట్టిండు గంగమయ్య గనగన గద కొట్టిండు గోమం చెంగు పట్టిండమ్మా మహాదేవ శంభో శంకర భగవతి భిక్షాదేహి చెంబట్టుకొని పో శంకర. చెంబేడ పాడబడ్డది లోటలోనే పట్టండి ప్లాస్టిక్ బుర్ర. ఓం నమ శివాయ. ఓం సోమవారం నాడు ఎవడాల రాజన్నకు ఎగ్గు ఫ్రై అయ్యే నమః. సత్తనాశనం నీ ముఖం పోడు సోమవారం నాడు ఎవరాయనకి ఎక్కుతాయి. నీకేరకనే పిసదానా ఎవడాల కాడ ఇప్పుడు కొండంత జాతర. ఎవడాల గుడి ముంగట గుడి వెనక బద్ది పోషా ఉంటది. బద్ది పోషా ఒకడికి కొంగ జుట్టుకోలు వస్తారు. మీరు వేర్రా ఎప్పుడన్నా పోతే వెళ్తుంది బోనాలకి వేర్రా సప్పుడు ఏడేమర్రు అలా చుట్టుకొని కొత్తే గుడ్లేది. ఆ గుడ్లను అక్కడ అండుకుంటే అల్లా అవుతుంది అని ఇంటికి తీసుకొచ్చి ఆమ్లెట్ వేసుకొని తిన్న ఆ బే వచ్చింది. ఇప్పుడు అది వచ్చింది మొక్కు మంచిగా మొక్కు. నీ అవ్వ పిసదానా చెప్పన కావాలి మొక్కు. ఓం నమ శివాయ. ఓం కౌరి వెళ్ళి మల్లన్నకు కోడి పుంజాయ నమః. వెళ్ళి వాళ్ళ కోడి ముందు పోతారు. దిక్కు వాళ్ళ కూడా కుండబోనం పెడతారు. కానీ నీకేరకనే కుర్రోలు పట్టేది మంది ఉన్నారు. కుర్రోళ్ళే వెళ్తుంది కొండ పోస. అక్కడ కోరేలి కాడ కొండ పోస ఉంటది. అవు బీరక్క అప్పుడు ఏది ఉంటదా ఉండదా? ఆ కొండ పోసావా కాడ కోడిని కొత్తరా లేకపోతే నిన్ను కొత్తరా? జంగమయ్య పాత్ర వచ్చినోని కొత్తరా? డోలు కొచ్చోని కొత్తరా? ఈ తాళం కొచ్చోని కొత్తరా? ఎవరు కొత్తరా? నిన్నే పోయాను. నన్ను కోసిరాక మీ అందరి పిచ్చేలు ఎత్తాయి. తించే మొక్కు మంచిగా మొక్కు పిసాన చెప్పని కావాలి. నాదా ఎక్కడికల్లో జంగమయ్య వచ్చిండు. అయితే నువ్వు ఏ లింగానికి మొక్కుతానివే? నేను శివలింగాన్ని మొక్కుతాను. రీతి దక్క నా సంవతలు అయితే రాతి లింగాలకు మొక్కుతారు. రీతున్న నా సంవతలు అయితే కచ్చే లింగానికి పూజ కడతారు. అక్కడ కుర్చీ మీద కూర్చున్న ఉన్ని కంకణం లింగానికి పూజ కడతాను నేను. నీ పేరేదో ఉంటేనేమే నడ కూర్చున్నాయి మళ్ళా లింగానికి పూజ కడతాను నేను. నడిమి లింగానికే కడతాను. ఏమేం పోసి మొక్కుతాను? మళ్ళా లింగానికి ఎట్లా కడతాను అంటే తడివేళ తానం చేసి పొద్దుగాల దుకాణంలోకి పోయి రెండు దుకాణాలు అల్లకొని ఇనకొని వెలిగాకుండా తీసుకొని ఇలా కొబ్బరికి అల్ల ఉదిబత్తి ఇలా కుంకుమ అల్ల అది ఇది అల్ల సగం ఇళ్ళ సగం లొల్లి కాకుండా తీసుకొని ఆ మళ్ళా లింగం కాడికి పోయి లింగం కాడ గజ్జి ఉంటే పారందుకొని చెక్కి లింగం కాడ మంచిగా నున్నగా వేసి లింగం మీద మంచిగా నీళ్లు పోసి లింగం మీద చక్కెర పోసి లింగం మీద అరే మన లింగం మీద అవి చెక్కాలి ఉదిబత్తీలు. ఉదిబత్తీలు చెక్కినాడు లింగం కాలిపోదా? సందున్న కాడ చెక్కాలి లేకపోతే ఒక అరటి పండు పెట్టి చెక్కాలి. చెక్కి దాని మీద మంచిగా లింగం మీద చక్కెర పోయాలి. చీమలు పడతాయా? ఏం కాదు లింగం మీద 101 కొబ్బరికాయ పట్టిల్ గట్టగాది కింద బండ పెట్టి కొట్టాలి అంటానా. ఆ లింగం ఏడుకాడి చక్కెర ఆ లింగం కాడికి మొక్కుతే నీ అవ్వ ఒక్కలుగా ఇద్దరు కాదు ఇక పుసా డజన్ మీద పిల్లలు పుసా డజన్ మంది కొడుతారు. పానం ఉన్న లింగాన్ని మొక్కాలి కానీ ఈ పానం లేని లింగాన్ని మొక్కుతారా? ఆ లింగంతో అయితేనంటవా? ఏ లింగంతోనే అయితట్లేదు. అంతే పోదాం. దాసి ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నది, ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నది ఎవరికి అర్థం కాదమ్మా. అడవి లోపల మునులు అంటే దేవుళ్ళతో సమానముని శాపన తప్పది ముండ శాపన తప్పదే బిడ్డ. అగో జంగమయ్య అడవి లోపల మాత్రం జంగమల్ల అంటే దేవుళ్ళతో సమానం అంటారు. జంగమయ్య బయటికి వెళ్ళిపోతానని వట్టి చేతులతోటి పోతే మర్యాద కాదని సాట కొమ్మన వరాలు ముత్యాలు పట్టుకొని తల్లి జంగమయ్య బేటికి మాయమ్మ బాల బయలు వెళ్ళనా.
కొన పదార్థం ఉన్నది నా యొక్క గర్భస్థాన లేక లేక ఒక్క కొడుకే నాయన నా గర్భస్థాన లేక లేక నాకు ఒక్క కొడుకు ఉంటే నా కొడుకు పేరు ఉమంతమారాలు కొడుకుతోటి నాయన పెళ్లి చేసిన కొడుకు కోరికతోటి పెళ్లి చేసిన కోడలు శశిరేఖ ఉన్నదయ్యా నాయన కోటి వరాలు ఓసిన కోడల్ని బిడ్డ కాదు లక్ష వరాలు ఓసిన అల్లునోడు కొడుకు కాదు కర్రైన బొర్రైన తరసేన వండాల గుడ్డిదో కూనిదో కన్న తల్లి కడపల పుట్టనంటారయ్యా నా గర్భస్థానం లేక లేక నాకు ఒక్క కొడుకు తోడ బిడ్డలైతే నేను బతుకుతా లేకపోతే ఈ పాడబడ్డ గుడి లోపల నా ప్రాణము తీసుకుంటానే నాయనా కొడుకు తోడ బిడ్డల వరం అయితే బతుకుతా లేకపోతే నా ప్రాణము దారిస్త తండ్రి ఓ నాయనా భక్తురాల సుభద్రాదేవి చూస్తే ఎట్టున్నాడు అంటే నువ్వు జంగమోనివేనా అసలు అంటే జంగమని కాకపోతే నా దగ్గర ఏం తక్కువ కనబడుతుంది బిడ్డ నువ్వు వయసంటి ఓ పనిమిక్క బాడకలో నమ్మద్దు పట్టవాటిలో సిలికనలో జొర్రగొట్టుకొని మంచి వాటి జాలి పట్టుకొని సిలికా జ్యోతిష్కం చెప్తామని మెల్ల వడల పొంటి తిరిగి ఇంటికాడ ఎవరు లేకపోతే దొడ్డికోళ్ళు వడలెత్తుకపోతాడు ఇలా చెప్పడు నా బతుక లోడలు ఎత్తుకపోతే కనబడుతుంది నా ముఖం ఇగో బీరక్క నాయి 12 ప్లాస్టిక్ బుర్రలు వేని చెప్పుకుంటే పెద్దిరికమా 12 ప్లాస్టిక్ బుర్రలు ఎవరా గారి నిన్ను ఖరాబైన కారు కుద్దా నిన్ను బస్సు కుద్దా నిన్ను జీబి కుద్దా నిన్ను ప్రశాంత్ కుద్దా నీ మహేష్ కుద్దా అవరా అవరా కాదు బిడ్డ నువ్వు ఏమంటావు అర్థమవుతుంది జంగమోడు ఎక్కతక్క మాట్లాడినావు అనుకో ఆ మల్లయ్య పిల్లగాంది నీది ఇగ్గికోదా ఏ అవు పిల్ల మల్లయ్య తెలుసు ఆయనకు నాలుకే ఇగ్గికొత్తా అరే ఎక్కతక్క మాట్లాడినావు అనుకో నిన్ను ప్రశాంతను పిసికి గొంతు విసుకు చంపుతా విసుక ఉన్నాడు ఎక్కదక్క మాట్లాడినావు అనుకో మా దొరసారి సింగల కింద మల్లయ్యను ఇగో నా సింగల కింద ఈ ప్రశాంతుడు ఇవి కప్పుకున్నావు అనుకో ఉడకపోసి సావాలి చిన్న పంక నీ అమ్మ ఏసిడితే వీరువాడు ఆయన ఏం చెప్తాను అవురా ఎందుకు వచ్చినావురా నీ ముందారం దెంప గట్ట కాదు చూడు బీరక్క అడవి లోపల ఆడోళ్ళు ఎర్రగా బుర్రగా అరుంధతి సినిమా అనుష్క లెక్క కనబడుతుందా మొగనా బాధ్యత కొడుకులు సొల్లు కార్చుకుంటది ఇలా మల్దారాలు దెంప ఈయనకి లంజ కొడుకు ఇంటికాడ అడిపెట్టే దిక్కున్నదో లేదు ఇంటికాడ దీపం పెట్టి దిక్కున్నదో లేదు ఎందుకు వచ్చినవురా అట్లా కాదు బిడ్డ ఒక్క మాట చెప్తా వచ్చారు అక్కడికి ఒక కంప జరిగినట్టు జరిగినవు జోలికి వచ్చినావు అనుకో మంచిగా ఉంటది మరి అనుకుంటానే అందుకే కొంచెం దాన్ని కొంగబడితే మంచిదని మా ఎత్తెత్తా నిన్ను ఎందుకు మందలు ఇస్తున్నా మానం ఎందుకు తీసుకున్నావు మరి మందలియకు నీ దగ్గరికి వచ్చినా నీ అత్తకు వచ్చినా నేను మందలు ఇచ్చిన మా దొరసారి ఇవాళ ఆమె పాప కొద్దిగా వీక్నెస్ అయిందంటే నువ్వు ఆమెను వర్రిస్తాను నన్ను చెప్పడక నీ మందారం తెంపి ఆ ప్రశాంత్ మేడకు మళ్ళీ ఆ మేడ గట్ట అంటే ఏమన్నా తాయితే అనుకుంటాను గట్ట కాదు దయ్యాలు పూత ఆశపడకుంటా అంత పెద్ద నిన్ను ఎత్తెత్తా కడప కాల ఏంటి అరే ఆ తల్లి సుభద్రదేవి వచ్చే రాకడకు జంగమయ్య పాదాల మీద పడ్డది. అరే జంగమయ్య రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, మరి నా గర్భవాసమందు కానుపు సంతానం లేనట్టు కాదు జంగమా. ఒక్క కొడుకు నాకు ఉన్నాడయ్యా, ఈడేరి నా కొడుకు ఇల్లు మీద ఉండంగా కొడుకు లగ్గం ఏతే కోడలు వచ్చింది, కొడుకు కోడలు ఇంటి లోపల ఉండంగా జంగమయ్య నా కొడుకు తోడు నాకు ఒక్క బిడ్డ కావాలని బిడ్డ మీద ప్రేమ కొరకు జంగమా ఈ పాడుపడ్డ గుళ్ళల్లో పూజలు ఎత్తను జంగమా.
అందుకే అప్పటికి ఇప్పటికి అన్నారయ్యా ఒక్క కొడుకును కన్న తల్లిని ఒక్క బిడ్డను కన్న తల్లిని అరటి గొడ్డురాలు అంటారు. పొద్దున్న లేచి అరటి గొడ్డురాలు ముఖం చూస్తే అష్టదరిద్రం అన్నారయ్యా. పుట్టు గొడ్డురాలు ముఖం చూసిన పుణ్యలోకం దక్కునంటారు. అందుకే జంగమయ్య అరటి గొడ్డురాలు బతుకే కన్నా పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు ఎత్తన్నా సేవలు ఎత్తన్నా దొరుకుతనేవే గిదే గుళ్ళల్లో కానుపు సంతానం దొరకాలి, లేకపోతే గిదే గుళ్ళల్లో మా భార్య భర్తలు ప్రాణం తీసుకుంటానన్నది. అమ్మవారు ఆ మాట వలికిన్నాడు. లోకాల జంగమయ్య ఆగు బిడ్డ సత్తనన్న మాట మళ్ళా వరకు ఓ కన్నాడు. అరే ఆ తల్లి గర్భవాసం అందు ఆ ఒక్కగారు ఒక్క కొడుకు తోడా బిడ్డ బలం ఉన్నదా చూసేవారకల్లా ఒక్క కొడుకు తోడ మళ్ళీ ఒక బిడ్డ వట్టమంతం ఉన్నది. బిడ్డ తోడ ఒక కొడుకు ఇద్దరు పిల్లగాళ్ళు కొడుకు బిడ్డ ఉట్టమంతం ఉన్నది. తోడు ఒక్కటి గాని పలములు రెండు ఇద్దరు కవల పిల్లలు కొడుకు బిడ్డ ఉట్టమంతం ఉన్నది. కానీ కొడుకులు బిడ్డలు పుట్టినాక తల్లి ప్రాణభోవంతం ఉన్నది. ఆ తల్లి సుభద్రదేవి ప్రాణాన్ని కొప్పుకుంటే జీవనాన్ని కొప్పుకుంటే కొడుకు బిడ్డ సంతాన బలం ఇస్తానన్నాడు. సుభద్రదేవి నువ్వు ఓరుకున్నట్టే ఒక్క కొడుకుని ఒక కొడుకు ఓమంత రాదు తోడ బిడ్డ నీకు మళ్ళొక్క కొడుకు ఉట్టమంత ఉంది. కొడుకు తోడ బిడ్డ ఒకే కానుపు లోపల ఇద్దరు కవల పిల్లలు కొడుకు బిడ్డ ఉట్టమంత ఉన్నది. కాని బిడ్డ కనుడు నీ వంతు ఉన్నది కానీ సాదుకునే బాకి నీకు లేదమ్మా. కొడుకు బిడ్డ ఉట్టినాక బిడ్డ నీకు ప్రాణగండ ఉన్నది. ప్రాణాన్ని ఒప్పుకుంటే నీకు కనుపు సంతాన బలం ఇస్తా బిడ్డ. అగో కాదు లేదంటే నిండా నూరేళ్ళు ఆవుసిస్తా. నిండా నూరేళ్ళు ఆవుసుగా వల్ల కొడుకు బిడ్డ సంతాన బలం కావన్నా కోరుకో నా బిడ్డ కోరింది ఇచ్చిపోతానమ్మా. అమ్మ రామ 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 జంగమయ్య మాటలాగే రామ రామ జంగమయ్య మాటలు కన్న తల్లి గాలి ఉన్న తల్లు అంటుంది. జంగమయ్య ఒక్క మాట అన్నాడు. బిడ్డాని గర్భసాన ఇదివరకు ఒక్క కొడుకు మంతమా రాజు కోడలు శశిరేఖ ఉండంగా కొడుకు కోడలు తోడా నీకు బిడ్డలు కావాలని ఎంతో ఆరాట పడుతున్నావు కాబట్టి నీ గర్భసాన ఇద్దరు కమల పిల్లలు పుట్టేది ఉన్నది. మళ్ళా ఒక్క కొడుకు ఉడతాడు, ఒక్క బిడ్డ ఉడుతుంది. ఇద్దరు కమల పిల్లలు పుట్టేది పుట్టుకల్లా 21 దినము నాడు పేరు పెట్టుకున్నాక 22వ రోజు నాడు నాకు ఆ కాళ్ళ మరణం అన్నాడు దేవజంగమయ్య. మరి ఒకవేళ నేను అద్దందునా ఉంటేనేమో పులిపిల్లను పోతేనేమో బలిపిల్లను పట్టిడిచిన దానికంటే ప్రాణం ఇడిచింది మేలు. ఆడదాయి పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కనిసెత్తిన ఆడదానికి పేరు వస్తుంది. కనక చచ్చిపోతే ఈ ఆడదానికి ఏ పేరు ఉండదు. భూమి మీదకి వచ్చిన ఆడవిల్ల మనసు లోపల ఒక్క 3 కోరికలు ఉంటాయి. తొలిసారి ఆడవిల్ల ఏమని కోరుకుంటది, నాకంటే గుణవంతుడు నాకంటే జ్ఞానవంతుడు నన్ను అర్థం చేసుకునేవాడు నాకు భర్తగా రావాలని తొలిసోరి కోరిక కోరుకుంటాడు. రెండవ కోరిక లోపల నా కడుపు నిండా కొడుకులు కనాలి, నా కడుపు నిండా బిడ్డలు కనాలి, గొడ్డు పేరు మాత్రం నాకు రావద్దు, కన్న పేరు రావన్నని కోరుకుంటది ఆడవిల్ల. తెలిసిన ఆడవిల్ల మూడవ కోరిక ఏమని కోరుకుంటది, నా భర్త చచ్చిపోక ముందుకు నాకు ముత్తైద సాగు రావాలి, ముండ సాగు మాత్రం నాకు రావద్దని కోరుకుంటది ఆడవిల్ల. అందమైన భర్త నాకు దొరికిండు, నా కోటికి ఒక కొడుకును కన్నా కొడుకు తోడ బిడ్డలు కానీ ఈ జీవితం వ్యర్థం. ఎప్పటికల్లా ఆడాదికి ఒక్కనాడు అనుబంధమైన పండుగ రాకిట్ల పండుగ అత్తి. రాకిట్ల పండుగ నాడు నా కొడుకు చేతికి రాకిటి గట్ట నాకొక్క బిడ్డ లేదాయనే అమ్మా. అందరూ ఆడి బిడ్డలు ఏరి సావరాదు, వర్తివాడు లేని సీతయ్య రాదు, శృతి లేని కథ చెప్పరాదు, మది లేని మాట మాట్లాడరాదు, గతి లేని సంసారం వేయరాదన్నారమ్మ.
భగవంతన గర్భసాన నన్ను బిడ్డలుగన్న తల్లిని కావాలి రేపు రేపటి కల్లా మేము చచ్చినాడు మీద పడి ఎడుచుటానికి నాకు బిడ్డ ఉండాలి మానవుడన తోడు ఎల్లకాలం భూమి మీద బతుకుటానికి రాలేదు ఇది మానవ జీవితం అని అది 4 వద్దుల పోగాటకము నరం మీద పుండు లక్షలకు అధికారివైన లవణం అన్నమే కాని మెలివి బంగారం ఎవరి మింగబోరు అయ్యా నా గర్భసాన నాకు కోటికి ఒక్క కొడుకున్నాడు కొడుకుతోడ బిడ్డవరం నాకు 2 కమల పిల్లలు ఓడిగట్టిన తర్వాత నా ప్రాణం పోతాను నా ప్రాణం మీద బలే దానము అన్నమాట తప్పేదాన్ని కాదు అబద్ధం ఆడేదాన్ని కాదు ముందేసిన అడిగకు తీసేదాన్ని కాదు అయ్యా నా గర్భసాన నాకు కుక్క 2 కమల పిల్లలు పుట్టిన తర్వాత నా ప్రాణం మీద పర్వాలేదు నాయన అన్నమాట తప్పనయ్యా రామ రామ ఒక్క బిడ్డ పుట్టినాక ఒక్క కొడుకు పుట్టినాక చివరికి నా ప్రాణం మీద పర్వాలేదు నాయన సంగమయ్యా చేతిలో నా రామ రఘురామ తల్లి చెయ్యి కూడా వేసినారా రామ రఘురామ సంగమయ్య చేతి లోపల చేసినాడు అయ్యా సంగమయ్య కొడుకు బిడ్డ సంతాన ఫలం ఓడి కట్టడం అన్ననాడు ఆ లోకాల దంగమయ్య అరిచేత కంకణాల చేతు ఆవిడ గుండాన్ని చూపినాడు ఆ పుట్టు వనంగా అరిచేతు లోపల సంతాన ఫలం పుట్టింది ఫలం ఒక్కడిగా చూసినవా 2 కౌల పిల్లల సంతానం నీ కూడా కడుతున్న నాది బిడ్డ కాకోల కన్నము ఈ పిట్టులో 4 వందల లోకాల దంగమయ్య ఆగో తల్లి వేడి కట్టినాడే కొడుకుతోనే మళ్ళా కొడుకు ఉడుతుంది బిడ్డ బాధపడుకు బిడ్డ అని దీవిచ్చి దీవనార్థి పెట్టిండు లోకాల దంగమయ్య గడు చూడు బిడ్డ చెట్టు కాలతన్నాయి గుట్టలు కాలతన్నాయి అని మటాన మాయమైపోయి ఎండి కొండ మీద కొలువు తీరిండే దేవదంగమయ్యో ఎండి కొండ లోపల దేవా జంగమయ్య కొలువు తీరనే కన్న తల్లి సుభద్రదేవి ఆదబాధలు చూడబట్టనా ఓయవలారా అమ్మవారు సుభద్రాదేవి అటు ఇటు చూస్తుంటే వచ్చిన దేవ జంగమయ్య కనబడతలేడు వచ్చిన దేవ సంగమయ్యని ఎవరో కావచ్చుననుకున్న గాని సాక్షాత్తు సాంబశివుడు వచ్చిండా నాకు సంతాన బలం ఓడి గట్టి పాయన వల్ల కార్యమగ తీరన్నై తీరుతన్నై తీరిన దానికి ఆయాసము లేదు జరిగిన దానికి చింతపడనవసరము నా గర్భము లోపల నాకు లేక ఒక్క కొడుకు నా కొడుకు మంత మహారాజు తోడయ్యనకు కమల పిల్లలు ఉడదరాని సంబరపడుతుంది తల్లి గాయంగా దాసుల దగ్గర పిలుచుకొని బంగారి భవంతుల బాటలు పట్టుకొని వెళ్ళిపోతానని ఆగో కన్న తల్లి సుభద్రాదేవి ఆ పాడబడ్డ గుళ్ళను పాటికి తెచ్చి పైడి గుళ్ళు వేసింది ఆగో ఇళ్ళల్లో ధనవంత పనులలో వెలిగిన ధన ధాన్యాన్ని మాత్రం కూడగొట్టి మరి గుడి ముందడ గజ స్తంభాలు ఎత్తనా కాలినగ పనులు కొట్టుకొని బంగారి భవంతుల బాటలు పడతాండ్రేనావ్వా నిమ్మల కింద అగదూడే గోపమ్మ గొల్లవారి మంద అగదూడే గోపమ్మ నిమ్మల కింద అగదూడే గోపమ్మ గొల్లవారి మంద అగదూడే గోపమ్మ అది కింద పోతా అన్న
ఎన్ని అల్లో కోలాట ఎన్ని అల్లో ఇలా బాగలేదు కానీ మన పైసలు చేతికి వస్తాయిరా సమాజ వర్గమన చల్లాని ఎన్నియాలో పడకుండా సంతోషపడకుండా తన 66 సంఖ్యగా ఎల్ల బంగారు భవంతుల ముందడికి రానవచ్చింది బంగారు భవంతుల లోపటి 7 మిద్దెల లోలంపు మేడల్లా మరి మా ఇంటి లోపల 7 దాసోళ్ళు ఉన్నారు 7 దాసోళ్ళు వచ్చి ఆగో అటు ఒంటి మాత్రం మమ్మల భగవాను నింపుతా నిండుతాం కానీ లేకపోతే మా గర్దు పట్టింది గడ్డ పెళ్ళాగు వారనా లేకపోతే ఈ అక్క పెళ్లి ఆకెన పెళ్లి ఈ ఆకెన పెళ్లి చెరువు గిట్ట నిండిందా అని ఆ గడియ దర్వాజాలు నిలుస్తున్నారు భార్య భర్త ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు పెద్దల నిల్చొని ఉండంగా ఆ కలియేడు మెడల కలియేడు మిద్దల దాసి ధర్మకాంతర మాత్రం మరి ఎత్తగలది అక్క అంటన్నా ఓ అంటున్నావా బో అంటున్నావు రైలు మొత్తుకున్నట్టు ఓ అని మొత్తుకోవాడుతుంది ఏంటే నువ్వు నన్ను ఎందుకు పిసికినావు నువ్వు నేను పిలుస్తా నువ్వు బతుకుతా ఎందుకు పిలిచినావు ఎందుకు పిలిచినావు ఎందుకు పిలిచినావు ఏమన్నది ఇంకా ముంగట ఉన్నది ఆగు ఆడుకుందాం తర్వాత మొదలు పెట్టింది ఇప్పుడు ఇగో నేను చెప్తాను మునుపటి మనిషివే కానే కాదు ఇంత కొంచెం నా సంగతివా మునుపటి మనిషి అయితే మంచిగానే ఉన్నావు మునుపు వచ్చినప్పుడు మంచిగున్నావు బీరాపట్నాలకు వచ్చినప్పుడు పీట మీద కూర్చున్నావు నీకేం ఏర్పడుతుంది బల్ల మీద కత్తి తెలుస్తుంది బాధ రైలు ఇప్పుడే ఇంజన్ ఎత్తుకుంటానంటే ఇప్పుడు ఇవరకు జోకులేడు అదో ఇంజన్ ఇప్పుడే ఎత్తుకుంటాను నీకు జోక్ అద్దా లక్షలు పెట్టి తీసేక సినిమాలో బ్రహ్మానందం లేకపోతే సినిమా చూస్తారావా ఫేలే సినిమాని ఫెయిల్ చేస్తారు అందుకో ఆమె గట్టి అంటారు అనుకునేటోళ్ళు కొంతమంది ఎన్నుకునేటోళ్ళు కొంతమంది నువ్వు నన్ను ఎందుకు పిలిచినవే అకోయ్ మన రానున్న దొరసానున్న దొర తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీ కైలాసం తిరిగి వస్తారు అప్పటికి ఇప్పుడు తెలిసిన పెద్దలు ఏమన్నారు తిరుపతి కోకున్నా కానీ పోయొచ్చిన వాళ్ళ కాలు కడుక్కొని ఇల్లు నింపుకుంటే సాగంత పుణ్యం కలుగుతుంది కాశీ కోకున్నా కానీ పోయొచ్చిన వాళ్ళ కాలు కడుక్కుంటే పోయొచ్చినంత పుణ్యం కలుగునాట అలాగే గటు ముంత పట్టుకొని పోయేస్తారు నీ అంత కాలు పోతారు నువ్వు పోపెట్టావు అలా కాలు కడుక్కోవాలి గ్యాస్ స్టవ్ ఎక్కువ సత్తు ఏమైతుంది కాదా అవునా పిల్ల ఏమంటావు నీకు చెప్పింది దానిదా నువ్వు ఏది చెప్పినా నిజమే అది నేను ఏది చెప్పినా మస్తు ఉంటుందో అయితే కానీ పట్టుకో ఏం పట్టుకుంటే ఏమన్నా ఉంటే ఏమన్నా కాదు ఇంటికాడ నీళ్ళు అయిపోయినాయి బోరింగ్ ఉందా ఒక నెలకడికి నీళ్ళు పట్టుకురా నేను పోన్నా నువ్వే నువ్వు అక్క అంతకు పెద్ద ఇంతకు పెద్ద 10 మందితో నువ్వు పోయిందా లంజముండా గట్లాంటి ఏమనుకుంటారు కాదక్క నువ్వు పత్తెర పోయిందని అరిగాల పోయినావు అరే పోయినావు ఈ పనికి ఆ పని చిన్న పనికి పెద్ద పనికైనా కాబట్టి అన్నిటికీ నువ్వే నీకు గుజ్జు తెలుసు జ్ఞానం తెలుసు అంతకు పెద్ద ఇంతకు పెద్ద ఈడుకు పెద్ద జోడుకు పెద్దవు అక్క నువ్వే పోవాలి నన్ను చూస్తే ఆమె కంట పెట్టుకుంటాను నేను పోను అయితావా బిడ్డ ఇక ఊరన్నాక అందరికి నచ్చుతామా అంటే సరే నేను గట్లేం ఫీల్ కాను కానీ అక్క ఇక బోరింగ్ కడికి పోదామని బోరింగు బోరింగు రింగు రింగు బోరింగు బేటీకి నగల నగన్న వాళ్ళల్లో పోతారు బోరింగు రింగు రింగు బోరింగు రింగు రింగు డీజే డీజే
దో ఇదాక మళ్ళా బోరింగ్ బేటీకి నాగరా నాగన్న అలలో ఈ బోరింగ్ పొడబోడ అంటాను కానీ బొట్టు పోతలేదే ఓసెల్లే ఓసెల్లే అది సెల్లే ఇప్పుడు బోరింగ్ కాదు సీను బోరింగ్ మధ్య పెట్టు మధ్య పట్టు సీను బోరింగ్ సెల్లే రాయ నల్లకరాయ బొట్టన్న పోయేదాయ నాగులో నాగన్న ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ గత వీడియో. మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం. మన తెలంగాణలో అనేక రకాల కళలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పాటలు, ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ. అన్ని కళలలో ఈ ఒగ్గు కళాకారులది ఒక ప్రత్యేకం. కామెడీలకు కామెడీ, జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఈ ఒగ్గు కళాకారుల వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తారు. చూసిరు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.